గాద ఎన్నయ్య గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు పోరాటం చేసిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన 14లో వచ్చిన ఎలక్షన్స్లో గాద ఎన్నయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే ఈరోజు అరెస్ట్ కాకపోయేవారు. ఆయన ఒక ఆశ్రమం నడుపుతున్నారు. దాదాపు 100-120 మంది పిల్లలు అందులో చదువుకుంటున్నారు. వాళ్ళకి ఒక బతుకునిస్తున్నాడు. వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి చాలామంది అడ్వకేట్స్ అయినారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. దాంతోపాటు ఆయన రీసెంట్గా తెలంగాణ అమరుల స్మారక కేంద్రం అనే ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం ఖాళీగా కూర్చోలేదు కదా. ఆయన ఏం తప్పు చేసిన ఏంటని ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల మీద ఎందుకు మాట్లాడవు? 100% మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పటిదాకా చెప్పిందంతా రేవంత్ రెడ్డి గురించి కాదా? ట్యాపింగ్ గురించి, ఇదంతా గురించి. ఏమయ్యా తీసింది బయటకు ఎందుకు పెట్టావు? ఎందుకు కక్కిస్తా అని చెప్పి కక్కింది నాకుతున్నారని అంటున్నది మేమే కదా. ఎవడన్నా మాట్లాడుతుండా? కేసీఆర్ని ఇంటర్వ్యూ చేయండి, ఇప్పించండి మీరు దయచేసి. నేను కవిత ఇంటర్వ్యూ అడిగినా, ఆమె వెనకడిగేస్తున్నది, భయపడుతున్నది. కేటీఆర్ ఇంటర్వ్యూ అడిగినా, హరీష్ రావు ఇంటర్వ్యూ అడిగినా, మరి ఎందుకు ఇస్తలేరో తెలియదు. చూద్దాం చేద్దామని అంటే మనం డైరెక్ట్గా ఫోన్ చేయలేదు కానీ మధ్యవర్తుల ద్వారా అడిగిపించినాం. చూద్దాం అంటున్నాడు, తర్వాత చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు అదేంటంటే భయం కదా వాళ్ళకి. ఇప్పుడు హరీష్ రావు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుకో, కేటీఆర్ అనుకో, అమ్మో ఇటు హరీష్ రావు దగ్గరికి పోయినట్టుండు అని అనుకుంటారేమో ఆయన భయం, ఇటు ఇస్తే ఈయన అనుకుంటారేమో ఆయన భయం. ఇట్లా రకరకాల లైన్స్ ఉన్నాయి కదా. అన్న రిటైర్మెంట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ గురించి మాట్లాడండి. దారుణం పాపం వీళ్ళదైతే. రిటైర్మెంట్ అయిన వాళ్ళది, పోలీసులది. ఇప్పుడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్న, ప్రజల్ని రక్షిస్తున్న పోలీసులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్, హోంగార్డులది అయితే నరకం పాపం వాళ్ళదైతే. చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. సరెండర్స్ రావు, పెండింగ్ బిల్స్. మళ్ళీ పొద్దున్న లేస్తే పనిచేయాలి. ఎవరి కోసం పనిచేయాలా? లీడర్ల కోసం పనిచేయాలి. ప్రజల కంటే ఎక్కువ లీడర్ల కోసం పనిచేయాలి.